గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ది స్పెషల్ డిబేట్. అమెరికా పాకిస్తాన్ రోజు రోజుకి మరింత చేరువవుతున్నాయి. మొన్న మధ్య పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అగ్రరాజ్యంలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. వైట్ హౌస్ లోని ఓవెల్ ఆఫీస్ లో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది. షరీఫ్ వెంట మునీర్ కూడా ఉన్నారు. ఈ భేటీకి మీడియాను అనుమతించకపోవడం విశేషం. అయితే అమెరికా కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 4:52 పాక్ ప్రధాని షరీఫ్ బృందం వైట్ హౌస్ కి చేరుకుంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దాదాపు గంట పాటు అమెరికా అధ్యక్షుడి కోసం పాక్ నేతలు ఎదురు చూశారు. అటు మీడియాతో మాట్లాడిన ట్రంప్ షరీఫ్ గురించి ప్రస్తావించారు. ఆయన గొప్ప నేత, గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు డొనాల్డ్ ట్రంప్. అనంతరం ఓవెల్ ఆఫీస్ కి వెళ్లి పాక్ ప్రధానితో ట్రంప్ భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ భేటీలో వీరు ఏం చర్చించారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్ భేటీలో ఏం జరిగింది, ఏం మాట్లాడారు అన్న దానిపై స్పష్టత లేదు. మీడియాకు అనుమతించకపోవడంతో అనేక అనుమానాలు ఉన్నాయి. వీరిద్దరూ వైట్ హౌస్ లో సమావేశం కావడం ఇదే తొలిసారి. 2019లో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమయ్యారు. అంతకుముందు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 2015లో అమెరికాలో పర్యటించారు. ఇక ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా వెళ్లినప్పుడు ఆయనకు శ్వేత సౌధంలో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఘటనను భారత్ నిశ్చితంగా గమనిస్తుంది. దీని పరిణామాలపై అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తుంది. ఇక పాక్కి భారత్ శత్రువు అయితే అలాగే అమెరికాకు చైనా శత్రువు అనేది అందరికీ తెలిసిందే. సో చైనాను ఎలా అయినా కట్టడి చేయాలి, చైనాను దెబ్బ కొట్టాలని అమెరికా చూస్తుంది. ఈ నేపథ్యంలోనే పాక్ హెల్ప్ తీసుకోవాలని కూడా అమెరికా యోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే పాక్ అధికారులందరూ కూడా అమెరికాలో పర్యటిస్తున్నారు, అమెరికాకు రప్పించుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అనే విమర్శలు కూడా లేకపోలేదు. అసలు పాకిస్తాన్ అమెరికా మధ్య ఏం జరుగుతుంది? పాక్ కి అమెరికా దగ్గర అవుతుందా? ఒకవేళ దగ్గర అయితే పరిణామాలు ఎలా ఉంటాయి? అట్ ద సేమ్ టైం మన భారత్ పై ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇవన్నీ కూడా చర్చిద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకి జూమ్ లో అవైలబుల్ గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు ది డిబేట్. నమస్కారం దీపిక, చెప్పండి సార్. అసలు పాకిస్తాన్ అమెరికా మధ్య ఏం జరుగుతుంది? నిజంగా పాక్ కి అమెరికా దగ్గర అవుతుందా? పరిణామాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది అసలు? దీపిక, మీకు అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. శత్రువు మిత్రుడు కదా, కానీ పాకిస్తాన్ రెండు పడవల మీద కాలు పెడుతుంది. ఒకటేమో అటు పక్కన చైనాతో స్నేహం చేస్తుంది. చైనాతో స్నేహం చేయడం అనేది జియో పాలిటిక్స్ సంబంధించిన అంశం. అంటే చైనాకే పాకిస్తాన్తో అవసరం ఉంది, పాకిస్తాన్ కు చైనాతో అవసరం లేదు. ఎందుకంటే చైనా సిపెక్ రహదారి అంటాం కదా, చైనా పాక్ రహదారి నిర్మించుకోవడానికి ఆక్రమిత కాశ్మీర్ కావాలి, కొంత ఆఫ్ఘనిస్తాన్ భూభాగం కావాలి, దాంతో పాటు పాకిస్తాన్ భూభాగం కావాలి, దాంతో పాటు బెలూచిస్తాన్, పాకిస్తాన్ అంతర్భాగమైన బెలూచిస్తాన్ ద్వారా అరేబియా మహాసముద్రంలోకి వాళ్లకు స్థావరం కావాలి, రహదారి కావాలి. దానికోసం చైనా పాకిస్తాన్ తో స్నేహం చేస్తుంది. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఆయుధాల పరంగా చైనా మధ్య తీసుకుంటారు. ఇటుపక్క అమెరికాతో స్నేహం చేయడానికి ఇది ఆర్థికమైన పాలిటిక్స్, అక్కడేమో జియో పాలిటిక్స్ భౌగోళికమైంది. ఇటు మనకు అమౌంట్ ఆర్థికమైన సంబంధాలతో మన రష్యాతో మన అమెరికాతో చేస్తున్నది. అమెరికా ఏంటంటే మొన్న ప్రపంచ బ్యాంక్తో మన $1 బిలియన్ అప్పు ఇవ్వడానికి కూడా ఎందుకు సిద్ధమైంది అంటే అమెరికా ఒత్తిడి వల్లనే ప్రపంచ బ్యాంకు వాళ్ళకి అప్పు ఇచ్చింది. చూసినాం మనం కదా. అంటే దాదాపు 8,500 కోట్ల రూపాయల అప్పు అప్పలంగా పుట్టిందంటే అమెరికా వాళ్ళనే. కనుక దాని కృతజ్ఞతగా వెళ్ళాను అనుకుంటున్నాను. మీరు అన్నారు కదా, చైనాను కంట్రోల్ చేయడానికి, చైనా శత్రువు కనుక చైనాను కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ వాడుకుంటే పాకిస్తాన్ లొంగది కాక లొంగదు. పాకిస్తాన్ తన ప్రయోజనాలు తనకు ఉన్నాయి.
అసలు సంగతి ఏంటంటే పాకిస్తాన్ మన పక్కలో బల్లెని తయారు చేసి మనం వింటలేం గనక మన మీద ప్రయోగించడానికే ఇవాళ అమెరికా అధ్యక్షుడు మన మీద ఉసిగొల్పడానికి అమెరికా మన పాకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధానితో అట్లాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో అట్లాగే సైన్య అధ్యక్షుడితో ఇవాళ కలవడం జరిగింది అంటున్నాను. ఎంత అవమానకరమా, ఒక అధ్యక్షుడు పోయి ఒక ప్రధానమంత్రి పోయి అమెరికా అధ్యక్షుడి ముందట గంట సేపు బయట కూర్చుంటే ఆయన ప్రెస్ మీట్ అనేది పెద్ద సమస్య కాదు కదా, ప్రెస్ మీట్ అయ్యేదాకా కూర్చుంటే ఆ తర్వాత కలిసిండు. చూసినాం కదా లోపల ఏం జరిగింది తెలియదు, కానీ లోపల ఏం జరిగింది నేను చెప్తాను. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల జర్నలిస్ట్ గా పనిచేస్తున్న వాడిగా చెప్తే అమెరికా పరిణామాలు దగ్గరగా పరిశీలిస్తున్న వాడికి మాట్లాడాలంటే 2 విషయాలు మనం స్పష్టం చేసుకోవాలి. ఒకటి, వాళ్ళు ఏం మాట్లాడతారంటే భారతదేశానికి పక్కన బలంగా మారు, నీకు అవసరమైన సహాయం అంతా అందిస్తాము, అవసరమైతే ఆయుధాలు ఇస్తాము, యుద్ధం ఆపినా నేనే పైకి చెప్తుంటా, కానీ మీరు చేసే పని చేయండి, తీవ్రవాదులు ప్రోత్సహించండి అని. ఒక మాట మనకు దీపిక, మన దేశ సైనిక ముగ్గురుంట సైన్యాధ్యక్షులకు వాటి మీద చీఫ్ ఎవరు, రాష్ట్రపతి. మన దగ్గర ఈ సిస్టమ్ ఉన్నది, వాళ్ళ దగ్గర అట్లా లేదు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా త్రివిధ దళాధిపతులు అందరూ కలిపితే ఉన్నా కూడా వాళ్ళు పాకిస్తాన్ ప్రధానమంత్రి